శ్రీరంగంలో ఇప్పుడు మీరు చూస్తున్న రంగనాథ స్వామి ఒకప్పుడు రాముడు నిజంగా ఆరాధించిన విభీషణుడు ఇప్పటికీ వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటాడు అంటారు. దీనికి ఒక కథ ఉంది. ఆల్రెడీ శ్రీరంగంలో ఏం జరిగిందో ఒక వీడియో చేశాను నేను. బట్ డ్యూ టు సమ్ క్వాలిటీ ఇష్యూస్ దాన్ని నేను డిస్కస్ చేస్తాను యూట్యూబ్ లో. వాల్మీకి రామాయణంలో ఇది ఎక్కడ రాసలేదు, బట్ నమ్మితే ఇది ఒక మంచి నిజం. రంగనాథ స్వామి విగ్రహం బ్రహ్మ దగ్గర ఉండేది. ఆ తర్వాత బ్రహ్మ దాన్ని ఇక్ష్వాకు రాజుకి ఇచ్చాడు. తర్వాత ఇక్ష్వాకు వంశం వాళ్ళందరూ కూడా రంగనాథ స్వామి విగ్రహాన్ని ఆరాధించుకుంటూ వచ్చారు. రామాయణం అంతా అయిపోయిన తర్వాత పట్టాభిషేకం జరిగిన తర్వాత విభీషణుడికి రాముడు ఆ రంగనాథ స్వామి విగ్రహం గిఫ్ట్ కింద ఇచ్చేస్తాడు. పొరపాటును కూడా దాన్ని ఎక్కడ కింద పెట్టకుండా తీసుకెళ్ళు అని ఒక వార్నింగ్ ఇస్తాడు. విభీషణుడు ట్రావెల్ చేసుకుంటూ వస్తున్న టైంలో శ్రీరంగం అనే ప్రాంతానికి వచ్చాడు. అదే టైంకి సాయంత్రం అయింది. సంధ్యావందనం చేయాల్సిన టైం. దాన్ని కింద పెట్టాడు. కొంతమంది ఇక్కడ వినాయకుడికి ఇచ్చాడు అంటూ ఉంటారు. సంధ్యావందనం చేసుకొని వచ్చే టైంకి ఆ విగ్రహం భూమి మీద అతుకుపోయింది. ఆ ప్రాంతానికి ఈ ధర్మవర్మన్ అనే ఆయన రాజు విషయం తెలుసుకొని వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు. నాకు ఈ విగ్రహాన్ని ఇచ్చేయండి, ఇక్కడ నేను ఒక ఆలయాన్ని కడతాను, ఈయనకి చాలా బాగా చూసుకుంటానని చెప్తాడు. విభీషణుడు బాధపడుతూ ఉంటే ఆ రంగనాథ స్వామి మాట్లాడతారన్నమాట. ఇక్కడి నుంచి నా దృష్టి ఎప్పుడూ నీ లంక వైపు ఉంటుంది, నీ లంక వైపు నేను చూస్తూ ఉంటాను, నువ్వు నన్ను ఆరాధించుకోవడానికి రోజు రావచ్చు అని చెప్పాడు. సో అప్పటి నుంచి విభీషణుడు రోజు ఆరాధించుకోవడానికి వచ్చేవాడు. చాలా సంవత్సరాలు ఇలాగే గడిచిపోయాయి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక భక్తుడు అతని రథం కింద పడి చచ్చిపోతే నాకు వైకుంఠం వస్తుందేమో అనుకుని విభీషణుడు స్పీడ్ గా వస్తుంటే రథం కింద తలపెట్టి చచ్చిపోతాడు. ఈ విషయం రాజుకు తెలిసింది. రాజు వచ్చేమన్నాడంటే, ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది అనుకోండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ మీ రథం కింద తలపెడతారు, దయచేసి మీరు ఎవరికి కనిపించకుండా వచ్చి వెళ్ళిపోతూ ఉండండి అని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విభీషణుడు ఎవ్వరికి కనిపించకుండా వచ్చి రంగనాథ స్వామిని ఆరాధించుకుంటూ ఉంటారు అంటారు.